హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఊరి మసాలా. ఈరోజు వీడియో అయితే కనుక చికెను పాలకూర తీసుకొని కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చికెను పాలకూర మనకు చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, రాగి సంగట్లోకైనా చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కూర అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు అన్నమాట. చికెను పాలకూర వేసి కూర చేయడం కోసం చికెన్ అర్ధ కేజీ తీసుకున్నాను. బాగా తాజాగా ఉండే పాలకూర తీసుకున్నాను. 2 ఎర్రగడ్డ, ఇవన్నీ బాగా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూర చేయడం కోసం కడాయి అయితే పొయ్యి మీద పెడుతున్నాను. కడాయి బాగా వేడెక్కిన తర్వాత నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కింది అనమాట. ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను. ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ అంతా బాగా ఎర్రగా వేయించుకొని ఇప్పుడు 1.5 స్పూను అల్లము తెల్లవాయి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లము తెల్లవాయి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా మగ్గనియాలి అల్లము తెల్లవాయి పేస్ట్ కూడాను, లేకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట. అల్లము తెల్లగడ్డ, అల్లము తెల్లవాయి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. చికెన్ వేయాలి. చికెన్ అంతా బాగా మగ్గనియాలి కలుపుకొని. ఎర్రగడ్డ అంతా బాగా వేయించుకున్నాక అల్లము తెల్లవాయి పేస్ట్ కూడా వేసి వేయించినాక చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉండే నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు, నీసు వాసన రాకుండా మూత వేసి పెట్టాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు నీళ్ళు మిరిపోయినాయో లేదో చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని మసాలాలన్నీ వేయాలి. మసాలాలన్నీ ముందుగా బాగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట, మర్చిపోకుండా. ఇప్పుడు ముందుగా పసుపు పొడి, కారం పొడి, ఉప్పు తగినంత వేసుకోవాలి చూసుకొని, ధనియాల పొడి, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మసాలా ఒక్కటి మర్చిపోయినా కానీ కూర టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. అట్లా కాకుండా మసాలా అనేది ముందుగానే మైండ్లో పెట్టుకొని ఉండాలా. ఏదాని తర్వాత యాది వేయాలని చెప్పి మర్చిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఏ మసాలా వేయకపోయినా కానీ, కారం పొడి వేయకపోయినా, ధనియాల పొడి వేయకపోయినా ఏదో ఒకటి మర్చిపోతాం అనమాట చేసుకునేటప్పుడు. అందుకోసం బాగా గుర్తు పెట్టుకొని వేసుకోవాలి వేసేటప్పుడు, కూర చేసేటప్పుడు. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు అయితే వేస్తున్నాను. చికెన్ అంతా బాగా ఉడకనిచ్చి మళ్ళీ పాలకూర వేసుకోవాలి. దింపుతామనంగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాల ముందు దింపుతామనంగా పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే వేసి పెడుతున్నాను. చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
చికెన్ బాగా ఉడికిందా లేదా అని ఒకసారి మూత తీసి చూసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకున్నాక పాలకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఎసురు సరిపడా వేసుకోవచ్చు అన్నమాట. పులుసు కావాలంటే పులుసు మాదిరిగా చేసుకోవచ్చు, గుజ్జు గుజ్జు కావాలంటే గుజ్జు గుజ్జుగా చేసుకోవచ్చు కూర. చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు పాలకూర వేస్తున్నాను. బాగా పాలకూర 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకొని బాగా టేస్ట్ ఉంటుంది పాలకూర చికెను. రాగి సంగట్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు బాగా మూత వేసి ఉడకబెడుతున్నాను. ఒకసారి బాగా ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలకూర కూడాను బాగా ఉడికింది అన్నమాట. బాగుంది కూర అయితే, బాగా టేస్ట్ ఉంది. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి అన్నమాట. నేనైతే కనుక రాగి సంగటి అయితే చేసుకున్నాను అన్నమాట. చికెను పాలకూరలోకి రాగి సంగటి చేసుకున్నాను. బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.